ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు.